నమస్తే, నేను మీ డాక్టర్ గోపికాంత్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరి క్యాంప్. ఈ మధ్య నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. అతని వయసు 22 ఇయర్స్. రొటీన్ చెకప్లో తనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్తే నా దగ్గరికి కన్సల్ట్ అవ్వడానికి వచ్చాడు. తను వచ్చి అడిగింది ఏంటంటే, నేను 22 ఇయర్స్ అండి, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తాను, యాక్టివ్గా ఉంటాను, అయినా సరే నాకు ఎందుకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని. అయితే తన హిస్టరీలోకి వెళ్తే నాకు తెలిసింది ఏంటి అని అంటే, తను ఒక జిమ్ ట్రైనర్ అడ్వైస్ తీసుకొని ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు. ఎక్కువ మోతాదులో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే, కిడ్నీ మీద లోడ్ పడి మనం న్యాచురల్గా తీసుకునే ప్రోటీన్ కంటే ఈ సప్లిమెంట్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటాయి. సో ఎక్కువగా తీసుకున్నందుకు అతని కిడ్నీస్ మీద స్ట్రెయిన్ పడి కిడ్నీస్ అనేవి ఇష్యూ వచ్చాయి. బట్ తను ఎర్లీ స్టేజ్లో వచ్చాడు కాబట్టి ఇప్పుడు తన డోస్ మార్చేసి తన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. బట్ ఐడెంటిఫై చేయడానికి టెస్ట్లు అనేవి కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్స్ మీరు తీసుకునే ముందైనా తీసుకున్న తర్వాత అయినా ఖచ్చితంగా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. థ్యాంక్ యూ.